హలో వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఇలా కడిగి ఫిష్లను ముందుగానే క్లీన్ చేసి పెట్టానండి. సాల్ట్ అదంతా వేసి క్లీన్ చేసి పెట్టాను. ఫ్రైకి మనము ఫస్ట్గా ఉప్పు, పసుపు, కొంచెం తగినంత కారము వేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అందులో వేసి అన్ని ముక్కలకు సమానంగా అంటేలాగా కలుపుకోవాలండి. అన్ని ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ తగినట్టుగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని పెట్టుకొని ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత ఇలా చూడండి ఎలా ఉన్నాయో. ఇలా 1 అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేయడానికి నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి. కింద అడుగంటకుండా ప్యాన్ పెట్టేసి, అంటే ఆయిల్ తక్కువగా పడుతుంది అనేసి నాన్ స్టిక్ ప్యాన్ వాడానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా ఫ్రై అనేసరికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి అలా ఆయిల్ అంత మంచి కాదు కదా. అందుకని నేను ఇలా ట్రై చేశానండి. ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని మూత పెట్టేసానండి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఆయిల్ అంతా కొంచెంగానే ఉంది. మూత పెట్టేసి ఒక 1 మినిట్ అట్లా పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇంకో సైడ్ మనం వేయించుకోవాలండి. ఇలా తిప్పుకొని 2 వైపులా సమానంగా కాల్చే విధంగా వేయించుకోవాలండి, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఇంకో సైడ్ తీసుకొని ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకుంటూ 2 వైపులా సమానంగా కాల్చుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి ఒక్క 1 మినిట్ అలా వదిలేసామంటే చూడండి ఎంత బాగా మంచిగా కలర్లో వచ్చేసాయో. చూడడానికి చాలా బాగున్నాయి కదా. చూడండి అన్నీ సమానంగా ఉండేలాగా వేయించుకోవాలండి. ఇలాగా ప్లేట్లో తీసుకుందామండి. ఇవి అయిపోయాయి కదా. ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే మళ్ళీ ఏం ఆయిల్ వేయలేదండి. ఇంకా జస్ట్ మిగిలిన ఫిష్ ముక్కలని ఇట్లా పెట్టేశానండి. ఫస్ట్ మనం చూపించాం కదండి, అలాగే వీటిని కూడా మూత పెట్టేసి 1 మినిట్ వండేసి మరి ఇంకో సైడ్ తిప్పుకొని 2 వైపులా సమానంగా వేయించుకోవాలండి. 2 వైపులా సమానంగా వేయించుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు వేయించాలండి. నేనైతే ఏం ఆయిల్ వేయలేదండి.
ఆయిల్ లేకుండా చేసుకుంటే కొంచెం బాగుంటుంది హెల్త్కి. డీప్ ఫ్రై ఇవంతా చేస్తే బాగుండదు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకొని చూడండి. ఇవి కూడా 2 వైపులా సమానంగా వేసి ఈ కలర్ వచ్చేదాకా వేయించానండి. ఇందాక వేయించుకున్నాను కదండి, ఆ ముక్కలని కూడా వీటిలోనే పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేసి అందులోనే చూడండి నేను చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వాటిలోనే పెట్టేసి 1 మినిట్ అలా మూత పెట్టేసి అలా 1 మినిట్ ఉంచేసి సిమ్లో పెట్టేసి అలాగే పెట్టేసేయండి. అన్ని ముక్కలు సమానంగా ఉండిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో ఫిష్ ఫ్రై. ఇలా చేశాను, నా స్టైల్ ఫిష్ ఫ్రై ఇలా చేశానండి. నా ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. చాలా బాగుంది అండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి ఫిష్ ఫ్రై చేశానండి. ఏం మసాలా అది అంతా ఏమీ వేయలేదు, జస్ట్ ఫ్రై చేశానండి. షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.